So dredging, yes. మా ప్రాజెక్ట్ హైదరాబాద్ ఎయిర్ అంబులెన్స్ ప్రాజెక్ట్ లో కూడా ఒకటి మేము గమనించింది ఏంటంటే 112 టీఎంసీ ఉండాల్సిన స్టోరేజ్ 80 టీఎంసీలకు పడిపోయింది. మేము ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి డీసిల్టింగ్ డీసెడిమెంటేషన్ చేసి పాత స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేస్తూ దీనికి ఆల్రెడీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి దానికి ఏమైనా ఖర్చు అయిందంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడినా. వాళ్ళు ఈ డీసిల్టింగ్ డీసెడిమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి వాళ్ళు ఖర్చు వాళ్ళు ఒక సగభాగం వాళ్ళు కూడా బేర్ చేస్తామని చెప్పారు. మరి సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కూడా ఒక దఫాల వారీగా మేము వేరు ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాం. మరి ఈరోజు నిజాం సాగర్ అండ్ సీతారాం సాగర్ చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ లో కూడా అర్జెంట్ గా డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనిపించింది. మిత్రులారా, ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ విషయంలో ఇవి రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము భావిస్తున్నాము. దీనికి పునరుజ్జీవం చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి అన్ని విధాలుగా ఎంత ఖర్చు అయినా సరే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో మా ప్రభుత్వం వెనకాడకుండా మరి ఒక మంచి స్థాయిలో ఈ ప్రాజెక్టులని రీజుమినేట్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా మరమ్మతులు ఉన్నా ఏ విషయాలున్నా అది టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. పూర్తి సామర్థ్యంతో పూర్తి ఆయకట్టుకి వీటి ద్వారా నీళ్లు చేరే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు మరి ఇక్కడ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నేను రాష్ట్రం మొత్తానికి మనవి చేస్తున్నాను. ఒకటే ఆలోచన చేయాలి మీరు. గత ప్రభుత్వాలకి మా ప్రభుత్వానికి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, జవహర్ లాల్ నెహ్రూ గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ వేసిండ్రు. మరి నిజాం సాగర్ ప్రాజెక్టు 100 ఏళ్ల కింద కట్టిండ్రు. మరి గతంలో ఉన్న వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళే ఫౌండేషన్ స్టోర్ చేసి వాళ్ళ టైంలో కూలిపోయింది. ఇది నిజంగా అసలు చాలా పెద్ద విషయం. అంటే పెద్ద మాటలు మాట్లాడి పెద్ద అసలు ప్రొపగండా చేసి అదేందో కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మేము ఏ రాజకీయ దురుద్దేశంతో నేను ఇరిగేషన్ మినిస్టర్ గా ముందు ఓడడం లేదు. వాళ్ళు అంటున్నప్పుడు మీకు చెప్పాలి, నేనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర పోయి ఇది అయిపోయింది, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వదిలేసి ఆ పైన 2 బ్యారేజ్లని మేము ఉపయోగించుకోదలుచుకున్నాం. బికాస్ మాకు సమ్మర్ లో వాటర్ షార్టేజ్ రావచ్చు కాబట్టి ఆడేమన్నా పైకి లిఫ్ట్ చేసుకొని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకొని తీసుకుంటామంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ 3 బ్యారేజీలు సేమ్ డిఫెక్టివ్ టెక్నాలజీ సీకెంట్ పైల్ ఫౌండేషన్ వాడినరు.